నెల్లూరు నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ నిరంతరం ప్రజల కోసం శ్రమించే నాయకుడు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ఆర్ ఇంతియాజ్ గారి జన్మదిన వేడుకలు నగరంలో మిన్నంటాయి. ఆడంబరాల కంటే ఆ పనులకు అండగా ఉండటమే మిన్నా అని భావించే ఇంతియాజ్ గారు తన పుట్టినరోజును సేవా దినోత్సవంగా మార్చారు. పుట్టినరోజు అంటే కేవలం వేడుక కాదు, ఒక బాధ్యత అని చాటుతూ పీఎంఆర్ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన కుర్చీలను వితరణ చేశారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు. ఇది ఆయనకు చదువుపై, విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్న మక్కువకు నిదర్శనం. 48వ డివిజన్లో పండుగ వాతావరణం. అభిమాన నాయకుడి పుట్టినరోజును పురస్కరించుకుని 48వ డివిజన్ పార్టీ కార్యాలయం జనసందోహంగా మారింది. కార్యకర్తలు భారీ కేక్ తో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇంతియాజ్ గారికి కేక్ తినిపించి నిండు నూరేళ్లు ప్రజల సేవలో ఇలాగే కొనసాగాలని ఆశీర్వదించారు. जाफर भाई केक काट दो हाजी भाई उधर से आना उधर से आगे इधर से चले जाना आना करो हरियाणा इधर है ओके ना ओके ना ओके सर ओके सर ओके 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 सर ओके हाँ ओके सर नवजात भाई ఆడే ఉండండి సార్ ఆడే ఉండండి మీరు జరగండి మీరు డాన్స్ తప్పుకోండి రండి రండి మా వచ్చాయి ఈరోజు మా ఆత్మీయ సోదరుడు ఇంతియాజ్ గారి 44వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ 42వ డివిజన్కి రావటం, ఆయన ఆఫీస్ వద్ద ఘనంగా వేడుకలు 48వ డివిజన్ ఘనంగా వేడుకలు జరుపుకోవడం, ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇదే విధంగా ఇంతియాజ్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తి, నలుగురు గురించి ఆలోచించే వ్యక్తి, నలుగురికి పనిచేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి, నలుగురు బాగుండాలనే వ్యక్తి. కాబట్టి ఈ 48వ డివిజన్లో ఈ ముస్లిం సోదరులందరికీ ఎప్పుడు అండగా ఉంటూ వాళ్ళకి ఏం కావాలన్నా ముందుండి పనిచేసే వ్యక్తి ఇంతియాజ్ గారు. ఆయన ఇలాంటి జన్మదినంలో ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు
పేదవాళ్ళకి చీరలు, అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడా చైర్స్ కూడా ఆయన పంపిణీ చేయడం జరిగింది. నేను ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. బర్కాతుహు. ఈరోజు మా తమ్ముడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నాయకుడు మన ఎస్ఆర్ ఇంతియాజ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ వాళ్ళ అభిమానులు ఎంతో వేడుకలాగా ఆ జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ అంటే ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎంతో బిజీగా ఉండే వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, అదేవిధంగా లయన్ ఇంతియాజ్ గారు, మిగతా కార్పొరేటర్ కరీముల్లా గారు, అదేవిధంగా మన రంగయ్య, రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఎందుకంటే ఈ 48వ డివిజన్ అనేది అది ముస్లింల డివిజన్ కాదు. ఒక ముస్లిం అభ్యర్థి ముస్లిం డివిజన్లో గెలవడం గొప్ప విషయం కాదది. కానీ ఒక ముస్లిం అభ్యర్థి 60% హిందువులు ఉన్న ఏరియాలో గెలిచాడంటే అతనిలో ఉన్న సర్వమత సమానత్వం కానీ, లౌకికవాదం కానీ, అందరి కష్టాల్లో తన కష్టంలాగా భావించి ప్రతి ఒక్కరికి నోట్లో నాలుగులాగా మెలుగుతున్నాడు కాబట్టి అతను ఈ డివిజన్లో గెలిచినాడు. అదేవిధంగా నారాయణ సార్ గారి అడుగుజాడల్లో ఏదైతే బర్త్డేకి సంబంధించిన వేడుకలను హంగామాలాగా చేసుకోకుండా పేదలకు చీరలు పంపిణీ చేయడం కానీ, స్కూల్లో విద్యార్థులకు కిట్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అతని మంచితనానికి నిదర్శనము. ఆ అల్లా, ఆ ముక్కోటి దేవతలు, ఆ యేసుప్రభు యొక్క చల్లని ఆశీస్సులు, దివ్యలు ఇంతియాజ్ మీద ఉండాలని, అతనికి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన స్థానాలు పొందాలని, అదేవిధంగా ఎవరైతే మన నారాయణ సార్ గారు ఉన్నారో, మన పట్టాభిరామిరెడ్డి గారు ఉన్నారో, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారో, వాళ్ళందరి మన్నలు, అజీజ్ గారి మన్నలు పొంది వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మన నెల్లూరుకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటుంటా. అస్సలాము అలైకుం. వాళ్ళ వాడికి రావడం జరిగింది. ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా ఎంతో వైభవంగా ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆయన బర్త్డే చేసుకుంటున్నారు అంటే ఆయన ఒక మంచితనమే. దాదాపు కొన్ని వేల మంది వచ్చారు ఇక్కడ. కేవలం ఆయన ఒక ప్రేమ, ఆయన చేసే సర్వీస్కి గుర్తించి వచ్చారు. రియలీ ఆయనకి ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఆయన ఇచ్చే సర్వీసెస్కి నిజంగా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బిర్యానీ పెట్టడం, ఇక్కడ ఉండే మిత్రులు ఆయనకి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళే ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి, ఇది స్కూల్స్ కూడా పిల్లలకి అవసరం ఉండే వస్తువులు ఏదైతే టేబుల్ అయితే కానీ వాళ్ళకి పెన్సిల్ కిట్స్, జామెట్రీ బాక్సెస్ అటువంటి అవన్నీ ఇక్కడ ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరం ఉండే వాళ్ళకి చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రియలీ ఒక పండగ వాతావరణం లాగా ఈయన జన్మదినం జరిగిందంటే కేవలం ఆ ఇంతియాజ్ భాయ్ ఒక మంచితనం మీద నిజంగా ఇక్కడ రావడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.